ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ కృషితో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీని మంజూరు చేయించి, ఈ సంవత్సరం నుండే శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు తీసుకోవచ్చని కేబినెట్ ఆమోదం తెలుపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎన్ఎస్యుఐ నాయకులు మరియు హుస్నాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సనత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం నుండే శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలుపడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యాకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి, హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడు కూన విశ్వతేజ, నిజాం కాలేజ్ ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షుడు పున్న రంజిత్, హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ ఉప అధ్యక్షుడు రాకేష్, ఎన్ఎస్యుఐ నాయకులు రమణారెడ్డి, వికాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. మొదటిగా గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్కి అడ్మిషన్స్కి ప్రారంభోత్సవానికి ఆమోదం తెలిపిన సందర్భంగా క్యాబినెట్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే భట్టి విక్రమార్క గారికి, అలాగే ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హుస్నాబాద్ శాసనసభ్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుపుతూ, ఏదైతే అంతకుముందు ఇక్కడ ఈ చుట్టుపక్కల విద్యార్థులు చదువుకోవాలంటే ఎటు పోయినా ఒక 40-50 కిలోమీటర్స్ దూరం పోయి చదువుకోవాల్సిన అవసరం ఉండే. ఏదైతే విద్యార్థి నాయకుడైన పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంకి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కంపల్సరీ అవసరం ఉంది అని చెప్పి తెలుసుకొని ఈ ప్రాంతంకి కంపల్సరీ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని చెప్పి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ విద్యా సంవత్సరం నుండి, ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ సంవత్సరం నుండి అడ్మిషన్స్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నిన్న ఆమోదం తెలిపిన క్యాబినెట్ మంత్రులకు అందరికీ, అలాగే ఈ ప్రజాప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వంలో పెద్దపీట ఏదైతే విద్యకి, ఎంప్లాయ్మెంట్కి, విద్యకి పెద్దపీట వేస్తూ కంపల్సరీగా అందరికీ విద్య సమానంగా ఉండాలని చెప్పి, కంపల్సరీ ప్రాపర్ ఎడ్యుకేషన్ అందరికీ కావాలని చెప్పి ఈ ప్రాంతంకి ఇంజనీరింగ్ కాలేజ్కి ఇచ్చిన అలాగే ఈ ఇయర్ నుండి అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పి ఆమోదం తెలిపిన అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.